బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు వీళ్ళంతా ఇక రానా, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, ఈమె పేరు మంచు లక్ష్మి, ఇంకొక ఆమె ఈమె పేరు విష్ణుప్రియ, ఈమె రితు చౌదరి, ఇంకో అనన్య, వీళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో దందాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళని ప్రమోట్ చేసారు. ఇక్కడ పేపర్లో కూడా ప్రమోట్ చేసినటువంటి 25 మందిపై కేసులట. సినీ స్టార్లు కూడా ఉన్నారు. నిందితులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్నటువంటి 11 మంది పైన కేసు నమోదు. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశామని చెప్తున్నటువంటి రానా, విజయ్ దేవరకొండ తప్పని తెలిసి ఆపేశానని ప్రకాష్ రాజు చెప్తా ఉన్నాడు. సో మొత్తానికి వాటెవర్ వారి వల్ల ఈ ప్రమోట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అయితే జరిగింది. సో ఆ ఇబ్బంది మూలంగా ముఖ్యంగా ఎవరైతే పేదలు మధ్యతరగతులు ఉన్నారో వాళ్ళైతే నష్టపోయారు. యాజ్ యూజువల్గా ఉన్నోళ్ళు కూడా నష్టపోయారు, దానికి కాదనడానికి లేదు. బట్ ఏంటంటే ఉన్నోళ్ళు ఒక 10 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఆస్తిపరుడైనటువంటి ఒక వ్యక్తి 10 లక్షలు పోగొట్టుకోవడం వల్ల రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితులు ఏం లేవు. కాబట్టి నేను వాళ్ళని ప్రస్తావించట్లేదు, వాళ్ళది కూడా నష్టమే. కానీ ఇక్కడ 10 రూపాయలే లేనోడు కూడా 10 లక్షలు పోగొట్టుకున్నాడండి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా 10 రూపాయలు లేనోడు కూడా 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎక్కడో వాళ్ళ నాన్న దుబాయ్లోనో, మస్కట్లోనో, లేకపోతే ఇరాన్, ఇరాక్ దేశాలలో పనిచేసుకుంటా ఇక్కడికి రూపాయి పంపిస్తే అవన్నీ పోగు చేసుకొని ఫోన్లలో పెట్టుకుంటే, ఫోన్లలో వేస్తే, అకౌంట్లు వేస్తే వాళ్ళు లటక్కున ఓ క్లిక్ కొట్టంగానే వాళ్ళ పైసలన్నీ ఉడాయించింది. ఇటువంటిది ఎట్లా జరిగిందనంటే వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వచ్చింది. సారీ, ఈ ప్రకాష్ రాజా లేకపోతే ఇట్లాంటి ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళ పేర్లు ప్రస్తావించకుండా మనం మాట్లాడుకోగలిగితే కనుక సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ తయారయ్యారు. నా అన్వేషణ అనేట ఆయన ఒక ఉద్యమం చేస్తున్నట్టు చేస్తూ ఉన్నాడు. సో దీంట్లో అప్రిషియేట్ చేయాల్సిందే ఆయనను. ఎందుకంటే ఆయనకు కూడా పెద్ద గొప్ప సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిసిన శక్తి ఉన్నప్పటికీ కూడా అతనికి ఎక్కడా కూడా తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళ భర్త అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ అంటవా, లేకపోతే ఆయన పేరేం పేరు, పైసలు ఇసిరేస్తాడు చూడు, ఎడబడతాడు. ఆయన పేరేం పేరు, ఏమో సాయి ఉంటుంది కాదు, బయాసన్ యాదవ్ కాదా, ఆయన కూడా ఇంకొక ఆయన ఉంటాడు కదా, హర్ష సాయి, బయాసన్ యాదవ్, లేకపోతే ఇట్లా చాలామంది ఉన్నారు. ఇక ఇమ్రాన్ పరేషాన్ ఏదో బాయిస్ ఉంటుంది ఆయన. ఇట్లా వీళ్ళందరినీ కూడా ఒక రే పెట్టేసుకుంటాను అన్నట్టుగా. సో దాని ద్వారా ఇక్కడ మూలానికి మన సజ్జనార్ కూడా సహకరించి ఇవాళ వాళ్ళపైన కేసులు ఫైల్ అవ్వడము, వాళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేకూర్చేలా వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలి, వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పడం. ఒక్కొక్కడు 20-30 వేల కోట్ల రూపాయలట. కోట్ల రూపాయలే, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. ఇన్ని కోట్ల అంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది నిజంగా. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మన krtv.md@gmail.com మెయిల్కు రోజుకు 10 మెయిల్స్ వస్తాయి. మీకు కావాలంటే డిస్ప్లే వేసి చూపిస్తాను. వాళ్ళు ఎక్కడో ఉంటారు, కొలాబరేషన్స్ అంటారు, పర్ డే 2 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే పర్ డే 2 లక్షల రూపాయలు అంటే సంవత్సరం నెలకు లేదన్నా కూడా 60 లక్షల రూపాయలు. అంటే 3 నెలల్లో 3/6 18, 2 కోట్ల రూపాయలు ఏం తక్కువ. ఇక 3 నెలల్లో 2 కోట్ల ఆఫర్లు కూడా చేసిరు మనకే అని కాదు. ఈ సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ప్రతి ప్లాట్ఫామ్కు కూడా, ప్రతి హ్యాండిల్కు కూడా వీళ్ళు మెయిల్ పంపిస్తూ వాళ్ళను మచ్చిక చేసుకొని వాళ్ళతో ప్రమోట్ చేయించుకొని పేదల ఇండ్లు కొల్లగొట్టిరు అనుకోండి. ఇది ఒక రకంగా. అరే నేను అడుగుతా ఉన్నా, నాకు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ 3 నెలలకు 4 నెలలకు ప్రమోట్ చేయమన్నప్పుడు వీడు నేను ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ నుంచి వాడు మళ్ళా తిరిగి ఎందుకు డబ్బులు ఇస్తాడు వాళ్ళకు? చిన్న లాజిక్ మిస్ అయిపోతా ఉన్నాం అందరం. నేను ప్రమోట్ చేయడానికే నాకు డబ్బులు ఇస్తున్నాడు. నేను ప్రమోట్ చేసిన తర్వాత వాడికి లాభం రావాలి కదా, మళ్ళీ వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు మీకు? ఇది పెద్ద లాజిక్ ఇది కదా. ఎవడైనా 10 రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటూ ప్రోడక్ట్ను అంటే ఆ ప్రోడక్ట్ 10 మందిలో తిరిగితే వాడికి నీ డబ్బులు వస్తాయని. ఈడ నాకు డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి ఇదంతా వ్యవహారం ఎందుకు చేస్తాడు వాడు? సో దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ఆలోచన చేయాలి. లాజికల్ థింకింగ్ అనేది మొత్తం
ఇక వల్గర్గా చెప్పాల్సి వస్తుంది కానీ లాజికల్ థింకింగ్ మొత్తం కూడా మొత్తం పోయింది, జనాలకు లేకుండా పోయింది.